Daily. Taste the Daily. కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కాకినాడ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఈదురు గాలులు కూడా తోడయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిపివేశారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం స్తంభించింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్ అనుష. ఏదైతే విపత్తుల నిర్వహణ సంస్థ వాతావరణ శాఖ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పిడుగులతో కూడిన వర్షాలు పరుస్తాయని రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. వాతావరణ శాఖ చెప్పిన విధంగానే సాయంత్రం 4 గంటల నుంచి కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు పెద్ద ఎత్తున గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త జరిగా అధికారులు కరెంటు సరఫరా నిలిపేశారు. ముఖ్యంగా ఏదైతే కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ స్మార్ట్ సిటీ ఉందో, స్మార్ట్ సిటీ పూర్తిగా నీట మునిగింది. నగరంలోని ప్రధాన రోడ్లుగా పిలిచే దేవాలయం వీధి, మెయిన్ రోడ్డు, సినిమా సిటీ కూడా పూర్తిగా నీట మునిగిపోయి ఇక్కడ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చిన్న సినుకుకే కాకినాడ నగరం నీట మునుగుతుంది. అటువంటిది అతి భారీ వర్షం పడడం, ఇంకా వర్షం కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా నగరం నీట మునిగింది. ప్రయాణికులు, పాఠశాలలు, వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న అన్ని మండలాలు, గ్రామాల్లో కూడా వర్షం పడుతుండటంతో రైతులకి కొన్ని చోట్ల కేదం, మరి కొన్ని చోట్ల మోదంగా ఉంది. ఏదైతే మెట్టలో వర్షం లేదని ఇబ్బంది పడుతున్నారో అక్కడ మాత్రం పొలాలకి వర్షం వల్ల మంచి జరుగుతుంది. మిగతా ఏషియన్ డెల్టాలో మాత్రం పొలాలు నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు కూడా చెప్తున్నారు. కరెంటు నిలిపేయడం, దీనికి తోడు ఈదురుగాలులు, అదేవిధంగా ఉరుములు, మెరుపులు కూడా వర్షం పడుతుంది. దీనివల్ల పిడుగులు పడే అవకాశం ఉందని కూడా ప్రజల సెల్ ఫోన్లకి విపత్తుల నిర్వహణ సంస్థ మెసేజ్ పంపించింది. ఎక్కడ చెట్ల కింద ఉండవద్దు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి అని చెప్పి మెసేజ్ వచ్చింది. దాంట్లో ప్రజలు బిక్కుమంటూ గడుపుతున్నారు. మొత్తం మీద వాతావరణ శాఖ ప్రకటించినట్లుగా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగానే జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అనుష. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.